స్క్రీన్ మీద పెట్టిన 4 ఫోటోలు జగన్మోహన్ రెడ్డి గారి ఆత్మలవాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పబ్లిక్ తోనో ప్రజలతోనో మాట్లాడాలనుకుంటారో ఆయన నలుగురితో మాట్లాడిస్తాడు. నేను సూటిగా అంబటి రాంబాబుని అడుగుతా ఉన్నా, ముద్రగడ పద్మనాభం గారు ఆయన చర్మాంకంలో మీ చెంతకు చేరి ఆయనకు జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయింది. ఆయన చివరికి పేరును కూడా మార్చుకున్నాడు ముద్దుబనాభాన్ రెడ్డి గారు. వాళ్ళ ఇంట్లో చిన్న చిన్న గొడవలు ఉన్నాయి, పొరపచ్చాలు ఉన్నాయి. ఆ తండ్రి చనిపోతే కూతురు వస్తే రానివ్వనంత కక్ష సాధింపు మీకేంటి? వైసీపీ నాయకులకి వాళ్ళ కుటుంబంలో ఉన్న గొడవలతో మీకేంటి సంబంధం? ఈ రోజు మరి నేను రాంబాబు గారిని సూటిగా అడుగుతా ఉన్నా, షర్మిల గారికి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా పట్టం లేదు. ఓ 3-4 రోజుల క్రితం రాజశేఖర రెడ్డి గారిని వేడుకలే జరిగి ఆయన చనిపోయిన రోజు జయంతి వేడుకలేదు. మరి అక్కడికి షర్మిల గారిని ఎందుకు రానిచ్చారు మీరు? జగన్మోహన్ అక్కడ కూడా ఆపాల్సింది కదా షర్మిల గారిని. అంటే మీకు ఒక నీతి, మిగతా వాళ్ళకు ఒక నీతి. లక్ష్మీనాథ్ గారు, నేను మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి క్లియర్ గా చెప్పదలుచుకున్నా, వీళ్ళు జగన్మోహన్ రెడ్డి మౌత్ పీసులు. జగన్మోహన్ రెడ్డి ఓటమిలో పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఉంది, దాన్ని జీర్ణించుకోలేకపోతా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారిని ప్రతినిత్యం నోటికొచ్చినట్టు బూతులు తిడితేనే, ఆయన్ని అవమానిస్తేనే జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ఇంట్లోకి ఎంట్రీ ఉంటుంది. ఆయన పక్కన నుంచో నా ఫోటో దిగొచ్చు. రేపొద్దున అధికారం వస్తే మంత్రి పదవులు పొందేదానికి వీళ్ళు చేస్తున్న వికృత చేష్టలు ఇవి. నారా చంద్రబాబు నాయుడు గారి మీద, నారా లోకేష్ గారి మీద, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి మీద వీళ్ళు చేసే దుష్ప్రచారం కానీ, పనికి మాలిన వాగుడు కానీ, ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసే జరుగుతుంది. ఆయన కనుసన్నల్లో జరుగుతుంది. ఆయన ఇచ్చిన సబ్జెక్టు, సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చిన సబ్జెక్టును మాత్రమే వీళ్ళు మీడియా ముందుకు చదువుతారు తప్ప, నేను చెప్పిన నలుగురు వీళ్ళు సొంతగా ఒక్క మాట కూడా మాట్లాడలేరు. జగన్మోహన్ రెడ్డి గీసిన గీత దాటి ఒక అడుగు కూడా వీళ్ళు వెయ్యలేరు. వీళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక రకంగా రాష్ట్రంలో కులాల మధ్య, ప్రాంతాల మధ్య, మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి తద్వారా వీళ్ళ పార్టీని ప్రజల్లో ఉండేందుకు బతికించుకున్న ఈ నీచపు ఆలోచనలు. అంబటి రాంబాబుకి, జక్కంపూడి రాజా గారికి ఏం పనండి అక్కడ? వాళ్ళు కూర్చుని రావద్దని హక్కు వీళ్ళకేముంది? అదేవిధంగా ముద్రగడ పద్మనాభం గారు ఎమ్మెల్యేగా చేశారు, మంత్రిగా చేశారు, ఎంపీగా చేశారు. ప్రభుత్వం ఆయనకి గౌరవ లాంఛనాలతో అంత్యక్రియలు చేద్దాం అనుకుంటే మధ్యలో వీళ్ళ నాటకాలు ఏంటండి? అంటే ఏదో ఒక విధంగా కాపు సోదరులనే రెచ్చగొట్టే ప్రయత్నం, తద్వారా లబ్ధి పొందే ప్రయత్నం. అంబటి రాంబాబుకి ఎంత దోణ వెలిగిపోయిందంటే ఈ మధ్య ప్రతి ఇష్యూలో ఏదో ఒక విధంగా కేసు పెట్టించుకోవాలి, జైలుకు వెళ్ళాలి, జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ తన ఇంటికి రప్పించుకోవాలి. ఈ దోలతోనే పేర్ని నాని గాని, అంబటి రాంబాబు గాని, గుడివాడ అమర్నాథ్ గాని, రోజా గాని వీళ్ళు పెట్టే ప్రెస్ మీట్లైనా, వీళ్ళు మాట్లాడే మాటలైనా. ఆ అబ్బాయి ఒక చిన్న బాబు పవన్ కళ్యాణ్ గారి అభిమానికి చనిపోయే ముందు పవన్ కళ్యాణ్ గారిని కలవాలని ఒక కోరుకుంటే ఆయన తన అభిమానిని ఆయన సందర్శించడానికి పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ వెళ్తే పేర్ని నాని వికృత మాటలేంటండి. చివరికి ఆ చిన్న బాబు కూడా వీడియో చేయాల్సిన దుస్థితిని తీసుకొచ్చారు. అంటే ఇదేదో కోవర్ట్ ఆపరేషన్, ఇంకో ఆపరేషన్ కాదు లక్ష్మణ్ గారు. క్లియర్ వైసీపీ జగన్ స్టాండ్ ఇది. సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చిన స్క్రిప్ట్ మాత్రమే వీళ్ళు చదువుతారు. ఇది వాళ్ళు ఏదో వీళ్ళు అంబటి రాంబాబు గాని, పేర్ని నాని గాని, రోజా గాని, గుడివాడ అమర్నాథ్ గాని వాళ్ళు ఏదో కొత్తగా వీళ్ళు ఈ బూతులు పంచాంగమో పవన్ కళ్యాణ్ గారిని తిట్టే విధానం వాళ్ళు కొత్తగా ఏం చేయటం లేదు. 2019కి ముందు ఇదే చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు వీళ్ళని నమ్మి, వీళ్ళ అబద్ధ ప్రచారాలు నమ్మి 5 సంవత్సరాలు పరిపాలించేందుకు అవకాశం ఇస్తే ఆ 5 ఏళ్లు కూడా నారా చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు గారి కుటుంబ సభ్యుల్ని, పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యుల్ని వ్యక్తిగత హననం చేసేదానికే సోషల్ మీడియాను అడ్డు పెట్టుకొని వైసీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి, పేర్ని నాని, అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్, అదేవిధంగా రోజా వీళ్ళందరూ పనిచేశారు. వీళ్ళకు తోకలు ఎవరాయి అంటే ఓరుగడ్డని, శ్రీరెడ్డి, వర్రా రవీంద్రారెడ్డి,
ఇట్లాంటి కొంతమంది పనికి మాలిన సోషల్ మీడియా యాక్టివిస్టులు వీళ్ళందరినీ అడ్డు పెట్టుకొని 2019 నుండి 24 మధ్య వీళ్ళ బూతులు పంచాంగం. లక్ష్మీనాథ్ గారు, వైఎస్ఆర్సీపీ పార్టీ ఓటమిలో వీళ్ళ భాష కూడా ప్రధాన భూమిక పోషించింది. కొడాలి నాని గాని, వల్లభనేని వంశీ గాని, ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి గాని, వీళ్ళు మీడియా ముందుకు వస్తే నోట్లోంచి వచ్చే బూతులు వినాలకి భయపడి ఇళ్లలో కూర్చున్న పెద్దవాళ్ళు వీళ్ళ ప్రెస్ మీట్ అంటే టీవీలో ఆపేసే పరిస్థితి. విశ్వనాథ్ గారు, వాళ్ళేదో వీళ్ళు కొత్తగా ఈ బూతుల పంచాంగం, ఈ నాటకాలు వీళ్ళు కొత్తగా తీసుకొచ్చింది కాదు. ఎక్కడైనా ఒక వ్యక్తి చనిపోతేనో, ఎక్కడైనా ఒక వ్యక్తికి ఇబ్బంది కలిగితేనో, ఎక్కడైనా ఒకరికి ఒక సమస్య వస్తేనో వీళ్ళు ఆ సమస్య మీదో ఆ ఇబ్బంది మీదో పోరాటం చేయరు లక్ష్మీనాథ్ గారు. ఖచ్చితంగా ఆ వ్యక్తికి ఒక కులం ఉంటుంది, ఆ వ్యక్తికి ఒక మతం ఉంటుంది, ఆ వ్యక్తికి ఒక ప్రాంతం ఉంటుంది. ఈ మూడిట్లో ఏదో ఒక అంశం మీద వీళ్ళు రప్చర్ స్టార్ట్ చేస్తారు. సజ్జల రామకృష్ణారెడ్డి తాడేపల్లి ఇంటి నుంచి వచ్చిన స్క్రిప్ట్ పట్టుకొని వీళ్ళ ఆలోచన ఈ రాష్ట్రానికి పెట్టుబడులు రాకూడదు, సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందకూడదు, ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరగకూడదు. ఇవన్నీ జరిగితే ఈ వైసీపీ పార్టీని ఆల్రెడీ రాష్ట్ర ప్రజలు ఒక 100 అడుగులు దాంట్లో పాతి పెట్టారు. ఇక జీవితంలో కూడా ఇక ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ అనే దయ్యం ఇంకా భూమిలోంచి లేసే పరిస్థితి లేదు. కాబట్టి ఏదో ఒక విధంగా మేము కూడా ఉన్నామని చెప్పుకునేదానికి వీళ్ళను అనుసరించి నడుస్తున్న కొంతమంది పిల్ల సైకోలు వేసుకొని రాష్ట్రంలో అలజడి సృష్టించడం, ప్రాంతాల మధ్య కులాల మధ్య విభేదాలు సృష్టించి పబ్బం గడుపుకునేదానికి వీళ్ళు నాటకాలు ఆడుతున్నారు తప్ప వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి మౌత్ పీసులే. మీ అభిప్రాయం అర్థమైంది. ఇది కోవట్లు కాదు, జగన్మోహన్ రెడ్డి గారి మౌత్ పీస్ అంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని తిడితే ఆనందపడతాడో, సైకిక్ ఆనందం పొందుతాడో వాళ్ళను మాత్రం వీళ్ళు టార్గెటెడ్ గా తిట్టి వాళ్ళ నాయకుడికి దగ్గరయ్యే ప్రయత్నాలు తప్ప ఇంకోటి కాదైతే నేను మీ ద్వారా చెప్తా ఉన్నా. మళ్ళీ మాట్లాడితే అందుబాటులో మనతో సీనియర్ జర్నలిస్ట్ అక్షర్ సత్యం గారు ఫోన్ ద్వారా అందుబాటులో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. అక్షర్ సత్యం గారు నమస్తే అండి. నమస్కారం అండి. నమస్తే సార్. అక్షర్ సత్యం గారు, ఎవరైనా పుట్టడం చనిపోవటం అనేది కామను, కానీ చనిపోయిన దగ్గర కూడా రాజకీయం చేయటం అనేది చాలా దౌర్భాగ్యమైన పరిస్థితులని మీలాంటి విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక నిన్న జరిగిన దానిలో పాడే మోసి జగన్మోహన్ రెడ్డి గారు 100 మార్కులు వేయించుకుందామని చూస్తే అంబటి రాంబాబు గారు నిన్న మార్నింగ్ చేసిన హడావిడి, ఆయన చేసిన కొంత ఓవర్ యాక్షన్ అనేది ఆ పార్టీకి చేటు చేకూరుస్తుంది. అసలు అలాగే కాదు, కోవర్ట్లు అనేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని పట్టుకుని తలబొప్పు కట్టేటట్టు ఉంటారు, కానీ కోవర్ట్లని తెలిసి కూడా వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు. దీన్ని ఎలా చూడాలని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. నిజంగానే అంబటి రాంబాబు, పేర్నాని, గుడివాడ అమర్నాథ్ లాంటి పలు నేతలు వైసీపీ కోవర్ట్లు ఉన్నారా? ఆ పార్టీకి వాళ్ళ వలన నష్టం చేకూరుస్తుందా? ఎందుకు ఇది మిమ్మల్ని బలంగా అడుగుతున్నారంటే, జనసేన నేతలు కావచ్చు, జనసేన కార్యకర్తలు, టీడీపీ కార్యకర్తలు అందరూ కూడా అంబటి ఇమేజ్ బాగా పెరుగుతుంది అనుకున్న టైంలో ఇలా అధపాతాలు తొక్కటం